హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ జిల్లాలకు ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. రోజు రోజుకు బాణుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. గత 4 రోజుల నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వేడి గాలుల ప్రభావంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం సైతం రాష్ట్రంలో 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని, అయితే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అయితే రాష్ట్రంలో సోమవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లాలో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శ్రీకాకుళం జిల్లాలో 47 డిగ్రీలు, రాజమహేంద్రవరంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత వచ్చే వారం రోజుల పాటు ఎక్కువగానే ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఏపీలో ఎండలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వర్షాలకు తోడు భారీ స్థాయిలో ఈదురుగాలులు కూడా వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, పెద్ద పెద్ద హోర్డింగులు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.